మానవ జాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ. ఆకాశంలో సగం, జనాభాలో సగం ఉన్న మహిళలే సమాజాన్ని నడిపించే శక్తులని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా నిడదవోలులోని 1211 సంఘాల్లోని 11,850 మంది మహిళలకు 149 కోట్ల 34 లక్షల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కును అందజేశారు. మహిళలు ఆహార పదార్థాల తయారీలో రాణించేందుకు క్యూలెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, శిక్షణలో ఈ సంస్థ సహకరిస్తుందని, ఇది మహిళలకు లాభదాయకమైన ఉపాధిని కలిగిస్తుందని వివరించారు. సర్చ్ మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తేనె, జూట్ బ్యాగులు, జీడిపప్పు తదితర స్టాల్స్ ను మంత్రి దుర్గేష్ పరిశీలించి తయారీ విధానాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు మహిళా మండలను ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే అవుదామని వస్తే నన్ను మంత్రిని చేసిన గనులు నిడదవోలు ప్రజలు. మీ మంత్రిగా, సోదరుడిగా మహిళా సాధికారతకు నా వంతు సంపూర్ణ సహకారం అందిస్తాను అని మంత్రి దుర్గేష్ భావోద్వేగంతో హామీ ఇచ్చారు. నిడదవోలు పురపాలక సంఘం చైర్మన్ భూపతి ఆదినారాయణ, అధికారులు, సెర్ఫ్ మెప్మా అధికారులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎంతమంది మహిళల్ని ఇక్కడ ఈ కార్యక్రమంలో చూడటం మాకు మరింత బలాన్ని ఇస్తుందనేటువంటి మాటను మనం చేస్తున్నాను. ముఖ్యంగా ఎప్పుడో కవిగా రాశారు, మానవ జాతి మనుగడకి ప్రాణం పోసిందే మగువ అనేటువంటి మాట. మానవ జాతి ముందుకు వెళ్ళాలంటే ప్రాణం పోసినటువంటి మగువుని తల్లిగా, సోదరిగా భావించాలనేటువంటి మాటని కవులందరూ చెప్పేటువంటి సందర్భంలో ఇవాళ ఆకాశంలో సగం, జనాభాలో సగం, అన్ని విధాలా కూడా సమాజాన్ని ముందుకు నడిపించిందే మహిళలు అనేటువంటి మాటని సంపూర్ణంగా నమ్మేటువంటి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇవాళ చూస్తే మీరు మనకి రాష్ట్రపతి గారు ఒక మహిళ, ద్రౌపది ముర్ము గారు. అదేవిధంగా ఇవాళ మీరందరూ డ్వాక్రా సంఘాల ద్వారా, అది సెర్ఫ్ ద్వారా కానివ్వండి, మెప్మా ద్వారా కానివ్వండి, మహిళా పారిశ్రామికవేత్తలుగా కానివ్వండి, మీరు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి సాధించడానికి దేశం మొత్తం మీద ఆర్థిక పరమైన విధానాలు నిర్ణయిస్తున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి కూడా ఒక మహిళ, నిర్మలా సీతారామన్ గారు. ఇవాళ